వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్ పడ్డదట. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు. ఎందుకంటే అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లైసెన్సులు తీసుకుంటుండేనంట. ఎందుకు తెలంగాణ లైసెన్సులు తీసుకుంటే ఇక్కడ మంచిగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారంట. ఇప్పుడు అక్కడ కొంచెం దాన్ని సడలించిండ్రు. జగన్ ఉన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు కొంచెం చంద్రబాబు వచ్చిన తర్వాత అక్కడ ఏపీ మద్యానికి సంబంధించి కొత్త పాలసీ తీసుకొచ్చిండ్రు. దాంతో వాళ్ళు ఇక్కడ వస్తలేరంట. దాంతో ఇక్కడ దెబ్బ పడ్డది ఇక్కడ. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు ఇక ఫీజు పెంచడంతోనూ తగ్గిన దరఖాస్తులు. 4,000 కోట్ల రూపాయల ఆదాయం టార్గెట్ చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేసింది తెలంగాణ ప్రభుత్వంలో. గడువు పొడిగింపుతోనైనా దరఖాస్తులు పెరిగాయనా అని చెప్పేసి అంటే మరి పెరగదా అంటే కొంతవరకు పెరుగుతున్నాయంట. ఏపీలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ తెలంగాణలో వైస్ టెండర్లపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 2,620 దుకాణాలపై లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఈ నెల 18 నాటికి 89,344 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయంట. గతంలో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడం, అక్కడ కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైస్ టెండర్లో పాల్గొని ఇక్కడ మద్యం టెండర్లు దక్కించుకున్నారంట. ఈసారి ఏమైంది? కొత్త పాలసీ తీసుకొచ్చిండు. అంటే కొన్ని బ్రాండ్లే అమ్మేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని బ్రాండ్లే అమ్మేటోళ్ళు, వాళ్ళ బ్రాండ్లే అమ్మేటోళ్ళు అంట. ఇప్పుడు అన్ని బ్రాండ్లు అమ్మాలి అని చెప్పేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం ధరలు ఇప్పుడు గతంలో ఉన్న కంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయంట. దాంతో మరి తగ్గినాక అక్కడ తెలంగాణ కూడా ఎందుకు ఈయనే వేసుకుందామని చెప్పేసి ఆనే ఉంటున్నట వాళ్ళు. దాంతో మనకు కొంతవరకు తగ్గినాయంట దరఖాస్తులు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.